అంటే మన నిజమా అబద్ధం అనేది మనం తేల్చి చెప్పే వ్యవహారం కాదు. పోలీసుల ఎంక్వైరీలో తేలాలి. కాకపోతే ఇప్పుడు పోలీసుల విచారణ కంప్లీట్‌గా అనుమానిస్తా ఉన్నారు. ఎవరంటే దళిత లీడర్లు గాని, క్రిస్టియన్ నాయకులు గాని, వాళ్ళ బంధువులు గాని, వాళ్ళ సిస్టర్ కూడా మాట్లాడింది. ఆమె కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేసింది. వాళ్ళ చెల్లెలు శ్రీదేవి. సో, క్లియర్‌గా ఏందంటే ఆహ్, ఇది కిడ్నాప్ చేసి అతన్ని ఒక టోల్ గేట్ దగ్గర అంటే ఎ పోలీసులు ఏందంటే ఇప్పటివరకు 13 టోల్ గేట్ల దగ్గర ఉన్న విజువల్స్. మొత్తం హైదరాబాద్‌లో 11 గంటలకు మార్నింగ్ బయలుదేరిన ప్రవీణ్ కొంతమూరు స్పాట్‌లో చనిపోయిన స్పాట్‌లో 11 గంటల 42 నిమిషాలకి చనిపోయాడు. అక్కడ వరకు 13 టోల్స్ ఉన్నాయి. ఈ 13 టోల్స్ దగ్గర ఉన్న సీసీటీవీలని పోలీసులు చేశారు. మనకు కొన్ని చూపించారు కూడా. వాళ్ళకి ఫస్ట్ సీసీటీవీ వచ్చి చౌటుప్పల్ దగ్గర 1:29 నిమిషాల దగ్గర దొరికింది ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్. లాస్ట్‌దేమో రాత్రి 11 గంటల 42 నిమిషాలకి నయారా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్. దానికి ముందు కొవ్వూరు దగ్గర ఇతను మెల్లగా వెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్ ఉంది. సో, అంతవరకు పోలీసులు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఐజీ రాజశేఖర్ అండ్ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వీళ్ళిద్దరూ విజువల్స్ కూడా చూపించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళేందంటే క్లియర్‌గా తేల్చి చెప్పలేదు. ఎందుకంటే కన్క్లూజివ్ ఎవిడెన్స్ లేదు. మాకు ఇంకా టాక్సికాలజీ రిపోర్ట్ రావాలి, పాథాలజీ రిపోర్ట్ రావాలి, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నుంచి విజయవాడ నుంచి రిపోర్ట్ రావాలి, అట్లాగే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కంప్లీట్‌గా మాకు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ లేనప్పుడు మేము దీన్ని కన్క్లూజివ్‌గా ఇది హత్యానో లేకపోతే ఓన్లీ యాక్సిడెంట్ అని మేము తేల్చలేం. అనుమానాస్పద మృతిగానే ప్రస్తుతానికి మేము చూస్తున్నాం అనేది వాళ్ళు చెప్పారు. కొన్ని వాటిని క్లియర్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ అతని బట్టల మీద బూటు ముద్రలు ఉన్నాయంటే అట్లాంటివి ఏమి లేవు. మేము ట్రాఫిక్ వాళ్ళతో కూడా ఆర్టీఓ వాళ్ళతో కూడా చేయించాము, ఎగ్జామిన్ చేయించాము, అవన్నీ చెప్పారు. అంత తప్ప దీన్ని కన్క్లూజివ్గా ఇది హత్యానో లేదా కన్క్లూజివ్గా యాక్సిడెంట్ అనో పోలీసులు డిక్లేర్ చేయలేదు. ఇప్పటి వరకు అనుమానాస్పదంగా ఉంది. ఇంకా ఒక 3-4 గంటలు విజయవాడ దగ్గర అతను మిస్ అయ్యాడు. ఏమైందో తెలియదని చెప్పారు. దీన్ని ఇప్పుడు పట్టుకొని 3-4 గంటలు విజయవాడ దగ్గర మిస్ అయ్యాడు అనగానే ఛానల్స్గా దొరికింది. సో, దీన్ని మనం కానీ పట్టుకుంటే మనకి మైలేజ్ వస్తుంది కదా అని ఛానల్స్ అత్యుత్సాహం. అది కూడా ప్రధానంగా తెలుగుదేశం మీడియాకు సంబంధించిన ప్రధాన ఛానల్సే ఈ రంగంలోకి దిగినట్టుగా కనబడుతుంది. అట్లాగే మనం సోషల్ మీడియాలో చూసుకుంటే దీన్ని వైసీపీ వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ అనేక యాంగిల్స్ మళ్ళీ బయటకు వస్తున్నాయి. మాదిగల మధ్య ఉన్న రిజర్వేషన్కి సంబంధించిన గొడవలు బయటకు వచ్చాయి. అట్లాగే వైసీపీ క్రిస్టియన్ల మీద ఆధిపత్యం ఉంటుంది కాబట్టి, కంట్రోల్ ఉంటుంది కాబట్టి వైసీపీ రంగంలోకి దిగి క్రిస్టియన్లు ముందు పెట్టి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ఒక నెరేటివ్ క్రియేట్ చేస్తుంది. దీన్ని మనం కౌంటర్ చేయాలి అని కూడా తెలుగుదేశం మీడియాకి హింట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందువల్ల ఏమైంది, తెలుగుదేశం మీడియా రంగంలోకి దిగి ఇప్పుడు వాళ్ళ ఒక నెరేటివ్ని క్రియేట్ చేశారు. ఆ నెరేటివ్ ఏమంటే ఇతను 2 సార్లు యాక్సిడెంట్ అయింది, అంటే నందిగామ నియోజకవర్గం కీసర టోల్ గేట్కి ముందే ఒక యాక్సిడెంట్ అయింది. అక్కడ ఇతనిది బల్బు హెడ్లైట్ ఊడి వైర్లు కిందికి పడిపోయింది. సో, అది డ్యామేజ్ అయింది. దాని తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకున్నాడు. దాని తర్వాత మహానాడు ఇది దగ్గర కనబడ్డాడు 5:13 మినిట్స్కి. దాని తర్వాత 5:30కి రామవరపాడు రింగ్ దగ్గర మళ్ళీ ఇంకొకసారి పడ్డాడు. అప్పుడు సుబ్బారావు కానిస్టేబుల్ పోలీసు ఎస్ఐ వెళ్ళి ఇది చేశాడు. నాగార్జున టీ షాల్ దగ్గర అతను టీ ఇచ్చాడు. ఇవన్నీ జరిగాయి. ఫోటోలు కూడా సుబ్బారావు తీశాడు. ఎందుకంటే హెల్మెట్ ఇదంతా దీనికంత ఈ కారు హెడ్లైట్ వెహికల్ హెడ్లైట్ ఇవన్నీ పోయినాయి కాబట్టి నేను ఫోటోలు తీస్తాను అని చెప్పాడు. సో, ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఈ క్రిస్టియన్ సోదరులు కావచ్చు, మిగతా వాళ్ళు కానీ మాట్లాడుతుండేది ఏమంటే ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది. పోలీసులకు సంబంధం లేకుండా మీడియా ఎందుకు చేసింది అనేది ఇప్పుడు వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ చౌటుప్పలు దాటిన తర్వాత ఎక్కడో ఇతన్ని పట్టుకొని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి ఎక్కడో చంపేశారు. దీనికి ముందే ఒక యాక్సిడెంట్ ప్లాన్ ముందే వేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొక వ్యక్తికి ఇతను కాస్ట్యూమ్స్ వేసి ఇంకొక వ్యక్తి దగ్గర పడిపోయినట్టు
తర్వాత పెట్రోల్ పోసుకుంటున్నట్టు ఇవన్నీ నిరూపించడానికి తర్వాత సీసీటీవీ ఫుటేజీలు చేస్తున్నారు క్లియర్గా అనేది వాళ్ళు ఆరోపిస్తున్నది. సో దీంట్లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ ఫుటేజీలు కరెక్ట్గా మొత్తం ఫుటేజ్ లేదు, వాళ్ళకి కావాల్సిన విధంగానే ఫుటేజీలు ఉన్నాయి. ఇప్పుడు యాక్సిడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ కేసర్ దగ్గర యాక్సిడెంట్ అయినాక అతను మళ్ళీ లేచి వస్తాడు కదా, ఆ ఫుటేజ్ లేదు. పడిన వరకే ఫుటేజ్ ఉంది, అది లాంగ్ షాట్లో ఉంది. అతను పడ్డాడా, అతని ప్లేస్లో వేరే వాళ్ళు పడ్డారా కూడా తెలియదు. తన తర్వాత పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతున్నాడు, పెట్రోల్ పోసుకొని వెళ్ళిపోతున్నాడు, డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులు ఇచ్చానని రాహుల్ అనే పెట్రోల్ పోసిన అబ్బాయి చెప్తున్నాడు, అక్కడ ఇది లేదు. దాని తర్వాత ఫోటోలు తీయడం కూడా అక్కడ ఎందుకు సీసీటీవీలు లేవు, ఫోటోలు వీళ్ళెందుకు తీశారు ఆ టైంలో, ఎస్ఐ అనే ఆయన తీశాడు. సరే ఇన్ని రోజులు అతను ఎందుకు చెప్పలేదు, ఎప్పుడో చనిపోతే ఇన్ని రోజులు నాగార్జున యాదవ్ కానీ ఎస్ఐ కానీ ట్రాఫిక్ ఎస్ఐ కానీ ఎందుకు చెప్పలేదు, ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. ఫైనల్ ఇదేంటంటే పోలీసులు అసలు మీ వీడియోలకి మాకు సంబంధం లేదని పోలీసులు డిక్లేర్ చేశారు. బీబీసీలో కూడా కథనం వచ్చింది. సో ఇవన్నీ చూస్తున్నప్పుడు క్లియర్గా వాళ్ళు ఇంకొకటి ఏంటంటే కూర్చున్న తోట ఫోటోలో వెనక వాకింగ్ ట్రాక్ లాగా ఉంది, అక్కడే టీవీ ఛానల్ వచ్చి ఇక్కడే కూర్చున్నాడు, ఇదో కూర్చున్న ప్లేస్ అని వీడియోలు తీస్తుంటే వెనకాల ట్రాక్ కనబడట్లేదు. సో ఏమైంది? సో అంటే కూర్చున్న అతను అలసిపోయి కూర్చున్నప్పుడు ఎవరైనా హెల్మెట్ తీస్తారో అతను తీయలేదు. సో అతను కాదు అనేది చెప్తున్నారు. పైగా నాగార్జున యాదవ్ వీడియోలో నేను ఫస్ట్ గుర్తుపట్టలేదు, తర్వాత టీ తాగడానికి అతను మాస్క్ తీశాడు, అప్పుడు నేను గుర్తుపట్టాను, నేను కూడా చర్చికి వెళ్తానని అబ్బాయి చెప్తున్నాడు. మరి గుర్తుపట్టినప్పుడు ప్రవీణ్ చనిపోయినాడు అని వార్తలు వచ్చి పోలీసులంతా ఈ 4 hours మిస్సింగ్ అన్నప్పుడు ఈ అబ్బాయి ఎందుకు, అతను చర్చికి వెళ్తాడు, కనీసం చర్చిలో పాస్టర్లకు లేకపోతే ఎవరికన్నా నాయకులకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు, ప్రవీణ్ ఇట్లా వచ్చాడు మా దగ్గరికి, ఇవన్నీ చెప్పలేదు కదా, ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? ఇదంతా ఒక ప్లాన్డ్గా జరిగిందా? ఇప్పుడు పెట్రోల్ దగ్గర పెట్రోల్ పోసిన అబ్బాయికి అతను ప్రవీణ్ అని తెలుసు, ఎవరో తెలియదు. అట్లాగే మందు ఏలూరు దగ్గర మందు కొన్న వాళ్ళకు, ఆ షాప్ వాళ్ళకి కూడా అతను ఎవరో తెలియదు. కాబట్టి వాళ్ళ వరకు ఓకే, కానీ ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ముందే సీసీటీవీని పెట్టి ఇతను మందు తాగుతూ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ చనిపోయినాడు అన్న ఒక నెరేటివ్ని బిల్డప్ చేయడానికే ఇదంతా వీళ్ళు చేస్తున్నారు అనేది ఇప్పుడు క్రిస్టియన్ సోదరులు కావచ్చు, లేకపోతే హర్ష కుమార్ లాంటి వాళ్ళు సీరియస్గా ఆరోపిస్తున్నారు. దీని మీద పోలీసులు ఇది చేయాలి. అయితే పోలీసుల మీద కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇప్పటికి కూడా ఎందుకు ఫుల్గా బయట పెట్టట్లేదు, సీసీటీవీలు ఛానల్స్ బయట పెట్టే కానీ పోలీసులు ఎందుకు బయట పెట్టట్లేదు, పోలీసుల దగ్గర కూడా 300 సీసీటీవీ ఫుటేజీలు ఉన్నాయని చెప్తున్నారు, ఎందుకు పోలీసులు దీని మీద సీరియస్గా తీసుకోలేదు? అంటే ఏదో జరుగుతుంది, పోలీసులను కూడా నమ్మడానికి లేదు. అంటే చంపేసిన తర్వాత అతను మామూలుగా సామెత ఉంది కదా, కుక్కనే చంపేసి పిచ్చి కుక్క అన్నట్టుగా ఇతన్ని చంపేసి ఇతను తాగుబోతూ, ఇతను కేర్లెస్, ఎస్ఐ కౌన్సిలింగ్ కూడా ఇచ్చాడు, అయినా ఇతను వెళ్తున్నాడు. అతనేమి కొత్త కాదు, అతను అనేక సార్లు ఒంటరిగా ప్రయాణాలు తనకు అలవాటు. అంతసేపు 2-3 గంటలు ఉంటే అతనికి విజయవాడలో బోల్డ్ మంది తెలుసు, ఎవరికైనా ఫోన్ చేస్తాడు కదా, ఫోన్ చేసి కాసేపు వాళ్ళ దగ్గర పోయి పడుకోవడమో లేకపోతే ఏదైనా చేస్తాడో. అప్పటికి కూడా ఎస్ఐ కూడా నేను చెప్పాను, ఇక్కడ ఏమైనా లాడ్జీలు పడుకుంటారా అన్నాను, వద్దన్నాడు అని ఆ గడ్డిలో పడుకున్నాడు అని చెప్తున్నాడు. అతను బాగా డబ్బున్న వ్యక్తి, కంపెనీలు నడిపాడు, అతనికి కార్లు కూడా ఉన్నాయి. అలాంటి వ్యక్తి గడ్డిలో ఎందుకు పడుకుంటాడు అలసిపోయి? ఇవన్నీ కూడా అనేక అనుమానాలు అయితే క్లియర్ కాకుండా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇది పోలీసులు కానీ ఈ సీసీటీవీ ఫుటేజ్లు అంతా వాళ్ళ ఆధ్వర్యంలో కలెక్ట్ చేసి కానీ ఉంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. సో వీళ్ళు ప్రైవేట్ ఛానల్స్ చేస్తున్నాయి. ఛానల్స్ 2 కారణాలతో చేయొచ్చు. ఒకటి తెలుగుదేశాన్ని కాపాడడం కోసం, అంటే తెలుగుదేశం మీద నెగిటివ్గా వస్తుంది, దీని వైసీపీ ఉపయోగించుకుంటుంది కాబట్టి రంగంలో దిగి ఇతందే తప్పని ఒక నెరేటివ్ క్రియేట్ చేసే కోసం చేసి ఉండాలి. రెండవ కారణం ఏంటంటే వాళ్ళ వ్యూయర్షిప్ను పెంచుకోవడానికి చేసి ఉండొచ్చు. ఫస్ట్ వచ్చిన వైన్ షాప్ దగ్గర ఉన్న వీడియో ఒక ఛానల్ లైవ్లో పెట్టగానే నేను చూసినప్పుడు 8,000 ఉన్నది. సో వ్యూయర్షిప్ కోసం కూడా వీళ్ళు ఇట్లాంటి క్రియేట్ చేసి పెట్టి ఉండొచ్చు. ఏదేమైనా దీంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు దీన్ని క్లియర్గా వీళ్ళ అనుమానాలన్నీ నివృత్తి పబ్లిక్గా చేయాలి.
అంటే ఈ ఫుటేజ్ అంతా వాళ్ళు అనలైజ్ చేసి వీళ్ళ డౌట్స్ ఆల్రెడీ ఫేస్బుక్లో మిగతా చోట్ల ఉన్నాయి, వీళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్స్ ఉన్నాయి. అట్లాగే కొంతమంది నాయకులతో కూడా వాళ్ళు మాట్లాడచ్చు. వీళ్ళ అనుమానాల్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అట్లాగే వీళ్ళు కూడా ఈ క్రిస్టియన్ వీళ్ళు మంచి బ్యాచే ఉన్నారు కదా, వీళ్ళు ఒక టీమ్గా ఫామ్ అయ్యి వీళ్ళు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయగలిగితే వీళ్ళకి కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్కడో కూర్చొని ఆ విజువల్ ఇది ఉంది, ఈ విజువల్ ఇది ఉంది అని చెప్పడం కంటే వీళ్ళు ఎందుకు చేయట్లేదు అనేది నా ప్రశ్న. వీళ్ళు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళి చేయొచ్చు కదా, కూర్చొని ఇది హత్య అని చెప్పడం బదులు వీళ్ళు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఛానల్స్ చేసినప్పుడు వీళ్ళు ఎందుకు చేయలేరు? మామూలుగా అయితే ఇది ఈ ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ది హత్య ఆత్మహత్య యాక్సిడెంట్ అనేది తేలట్లేదు ఇప్పటికి కూడా. ఎక్కువ మంది క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే దళిత మేధావులు కావచ్చు, లేకపోతే ప్రవీణ్ బంధువులు కావచ్చు, వీళ్ళందరూ అయితే మెజారిటీ నాకు తెలిసి దాదాపు 95% ఇది హత్య అని భావిస్తున్నారు. అయితే దీన్ని డిస్ప్రూవ్ చేయడానికి ఇది హత్య కాదు, యాక్సిడెంట్, ఇతను తాగి బండిలో ఆల్రెడీ 2 సార్లు పడ్డాడు, 2 సార్లు మందు కొనుక్కున్నాడు అని రెండవసారి ఏలూరు దగ్గర ఒక వైన్ షాప్లో టానిక్ అనే ఒక వైన్ షాప్లో ఆయన కొనుక్కున్న వీడియో ఫస్ట్ బయటకు వచ్చింది. అంటే ఇతను తాగుబోతూ ప్లస్ 2 సార్లు పడ్డాడు, హెడ్ లైట్ కూడా పోయింది. ఇది ఒక నెరేటివ్ని బిల్డ్ చేయడానికి వీడియోలు బయటకు వచ్చాయి. అందరూ కూడా ఏమనుకున్నారంటే ఇవన్నీ పోలీసులే బయటికి తీసుకొచ్చారేమో అని అనుకున్నాను. కానీ ఈరోజు మార్నింగ్ BBC ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ BBC కథనం ప్రకారం ఏలూరు పోలీసులు కానీ లేకపోతే అక్కడ రాజమండ్రి పోలీసులు కానీ అసలు ఇది ఈ వీడియోలతో మాకు సంబంధం లేదు, మేము ఓన్లీ ఇప్పటి వరకు ఏంటంటే 13 టోల్ గేట్ దగ్గర ఉన్న వీడియోలు మాత్రమే మేము ఆల్రెడీ అది మీడియాకి ఇచ్చాము, మిగతా వచ్చిన వీడియోలతో మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు ఆ వీడియోలని కొన్ని పరిశీలిస్తే కూడా అక్కడ వాయిస్లు ఉన్నాయి ఆ వీడియోల్లో. చూడండి సార్, ఇదే ఇక్కడ అని చూపిస్తున్నారు. ఒక అమ్మాయి ఏమో పెట్రోల్ వేసుకోవడానికి తను గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు ఒక అమ్మాయి వాయిస్ ఎవరికో ఫోన్లో వినిపిస్తుంది. సార్ ఇతను అపస్మారక స్థితిలో వచ్చాడని చెప్పచ్చా అని అంటుంది. అతనేమో అపస్మారక స్థితిలో లేడు, నిజానికి బైక్ కొద్దిగా అతనికి ఇబ్బందికరంగా ఉన్నట్టుంది తప్ప అది లాంగ్ జర్నీ వల్ల కూడా అవ్వచ్చు. ఎందుకంటే ఇది మొత్తం 381 కిలోమీటర్ల జర్నీ టోటల్గా. సో గొల్లపూడికి వచ్చేసరికి అతను అలసిపోయి ఉండొచ్చు. సో అమ్మాయి ఏం చెప్తుంది, అపస్మారక స్థితి అని చెప్పేమంటారా అని అడుగుతుంది. అంటే ఇదంతా ఎవరో ఈ వీడియోలంతా ఎవరు కలెక్ట్ చేస్తుంది? ఫస్ట్ ఒక ఛానల్లో ఈ వీడియో వచ్చింది, నేను లైవ్ చూస్తే 8,000 పోతుంది వ్యూస్ లైవ్లో. సో ఒకటి ఇది తెలుగుదేశానికి సంబంధించిన ఛానళ్ళే ఈ పని చేస్తున్నాయి ప్రధానంగా, ఇంకొన్ని కూడా చేస్తాయి. మెయిన్గా తెలుగుదేశానికి సంబంధించిన ఛానళ్ళు లేదా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసే ఛానళ్ళే ఇది పెడుతున్నాయి. ఎందుకంటే ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా క్రిస్టియన్స్ వర్సెస్ కూటమి ప్రభుత్వంగా మారిపోయింది. దీంట్లో వైసీపీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. సో దీంతో ఏమైనది, ఇప్పుడు తెలుగుదేశం మీడియా కూడా మేల్కొనింది. వాళ్ళు దీన్ని యాక్సిడెంట్గా చూపించడానికి తెలుగుదేశం మీడియా కూడా రంగంలో దిగింది, ఇటు సోషల్ మీడియా ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియా. అందుకని ఇప్పుడు ఒక కథనాన్ని ఏం తీసుకొచ్చారంటే వీళ్ళు ఈ వీడియోల్ని ఎక్కడెక్కడ ఇతని జర్నీ అనే వీడియోలను తీసుకొచ్చారు. ఆ వీడియోలో మనం చూస్తే మామూలుగా పోలీసులు చెప్పింది చూస్తే పోలీసులు ఫస్ట్ వీడియో వచ్చి చౌటుప్పల దగ్గర మధ్యాహ్నం 1:29 వాళ్ళకి టోల్ వీడియో దొరికింది. అక్కడి నుంచి వాళ్ళు కొన్ని వీడియోల్ని మొత్తం 13 టోల్ గేట్స్ వాళ్ళకి, ఎందుకంటే టోల్ గేట్స్ దగ్గర అయితే కలెక్ట్ చేయడం ఈజీ, 13 టోల్ గేట్స్లో చేశారు. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వీడియోలో ఫస్ట్ ఏమో ఏలూరు దగ్గర మద్యం కొంటున్నది ఆ వీడియో ఒకటి రిలీజ్ చేశారు. దాని తర్వాత గొల్లపూడి పెట్రోల్ బంక్ వీడియో వచ్చింది. పెట్రోల్ తను 8 లీటర్లు పెట్రోల్ పోసుకొని వెళ్తున్న విజువల్ వచ్చింది. ఆ తర్వాత కీసర టోల్కి ముందుగా నందిగామ నియోజకవర్గంలో కీసర టోల్కి ముందుగా ఇతని బైక్ స్పీడ్గా ఇట్లా టర్న్ అవుతూ అక్కడ పడిపోయాడు, ఆ దుమ్ము రేగింది. ఇది లాంగ్లో ఉంది, క్లోజ్ పోవడానికి లేదు, మధ్యలో వెహికల్స్ కూడా అడ్డొస్తున్నాయి. సో అక్కడ మళ్ళీ లేచి అతను బయలుదేరినట్టుగా ఉంది. ఆ బయలుదేరిన విజువల్ లేదు మళ్ళీ. అంటే ఈ విజువల్స్ని జాగ్రత్తగా పరిశీలిస్తే
కొంచెం డాక్ట్రిన్ అంటారు కదా, అంటే వీళ్ళకి అనుకూలమైన ఫుటేజ్ మాత్రం పెట్టినారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ పోసుకున్నాడు, అతను వెళ్తున్నాడు, డబ్బులు ఇలే. సో ఇతనే మళ్ళీ ఆ అబ్బాయి రాహుల్, పెట్రోల్ పోసిన అబ్బాయి రాహుల్ని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఏం జరిగిందంటే ఇట్లా 8 లీటర్లు అడిగాడు, 5 లీటర్లు పోసాను, నేను ముందుకెళ్ళి డబ్బులు ఇస్తానన్నాడు, మళ్ళీ ముందుకెళ్ళి డబ్బులు ఇచ్చాడా అంటున్నాడు. మరి ఆ విజువల్ ఉండాలి కదా సీసీటీవీలో. ముందుకెళ్ళి డబ్బులు ఇచ్చాడని ఈ అబ్బాయి చెప్తున్నప్పుడు దానికి సపోర్టింగ్గా సీసీటీవీలో ఎందుకు ఇది లేదు అనేది ఒక డౌట్. దాని తర్వాత ఇక్కడ మహానాడు కోడల దగ్గర 5 గంటల 13 నిమిషాలకి ఉన్నట్టుగా ఒక ఇది బయటకు వచ్చింది. దాని తర్వాత రామవరపాడు 5:30కి అక్కడ మళ్ళీ ఫోటోలు వచ్చాయి, అక్కడ వీడియోలు రాల. ఆ రామవరపాడు జంక్షన్ దగ్గర రింగ్ దగ్గర ఫోటోలు వచ్చాయి. ఆ ఫోటోల్లో ఇతను కూర్చొని ఉన్నాడు, వెహికల్ పెట్టున్నారు. ఇది ఎవరు తీశారు, ఎలా వచ్చాయనేది అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్లో నుంచి తీసింది కాదు, అవి క్లియర్గా ఫోటో క్లీన్గా ఉంది. ఆ తర్వాత ఏమో ఎస్ఐ సుబ్బారావు, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావుని ఇంటర్వ్యూ చేశారు. ఆయన ఏం చెప్తున్నాడంటే అతను ప్రవీణా కాదో మాకు తెలియదు, అతను అక్కడ యాక్సిడెంట్ అయింది, బండి మీద నుంచి పడిపోయిన ఒక ఆటో అతను వచ్చి నాకు చెప్పాడు డ్రైవర్, నేను వెళ్ళాను, అతను లేపి అక్కడ కూర్చోబెట్టి వాటర్ ఇచ్చాను. దాని తర్వాత అతని హెడ్ లైట్ కూడా పోయినింది. నేనేమనుకున్నా అంటే అతను తాగి ఉన్నట్టుగా కానీ నాకేమీ అనిపించలేదు, ఓన్లీ హైదరాబాద్ నుంచి వస్తున్నాను అన్నాడు. అలసిపోయినట్టుగా మాత్రం కనబడింది. అందుకని ఆ తర్వాత దగ్గరున్న నాగార్జున అనే అబ్బాయి ఉన్నాడు అక్కడ, టీ షాపు టిఫిన్లో ఉంటాయన్నమాట, అక్కడ అబ్బాయి దగ్గర తీసుకొని టీ తాగిచ్చాము. కొద్దిగా రెస్ట్ తీసుకొని వెళ్ళండి, అట్లాగే రిపేర్ చేసుకొని వెళ్ళండి అని చెప్పి నేను వెళ్ళిపోయాను. దాని తర్వాత అతను పడుకొని 5:30 నుంచి దాదాపు 8:20 వరకు అతను నిద్రపోయినాడు. నా డ్యూటీ అయిపోయి నేను మళ్ళీ అటువైపు వచ్చినప్పుడు ఆ బూత్ దగ్గర ఇదంతా, అంటే ట్రాఫిక్ బూత్ దగ్గర జరిగింది కాబట్టి నేను అతను చూశాను. అతను అప్పటికి లేచాడు. నేను అన్నాను, ఇది కనీసం దీన్ని కట్టుకోండి ఏదన్నా అని, ఈ అబ్బాయిని ఏదన్నా ఉందా దారం లాంటిది కట్టడానికి. దారం చేస్తే అది నిలవట్లేదు, నేను మా దీంట్లో ఏమన్నా వైర్ దూరుతుందేమని నేను వెళ్ళాను. ఈ అబ్బాయి కూడా వెతకడానికి వెళ్ళాడు. తర్వాత ఈ అబ్బాయి ఇతను ఈ బైక్ తీసుకొని వెళ్ళిపోయాడు అనేది అతను చెప్తున్నాడు, ఎవరు ట్రాఫిక్ ఎస్ఐ. సో ఇప్పుడు ఏంటంటే అతను కూర్చొని ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, కనీసం హెల్మెట్ తీయకుండానే కూర్చున్నాడా అనేది ఒక డౌట్. హెల్మెట్ మామూలు రిలాక్స్ అవ్వడానికి అలసిపోయిన వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ తీస్తారు కదా అనేది. సో అట్లాగే ఇక్కడ ఈ వైన్ షాప్లో ఉన్నది కూడా అతను కాదు అనేది ఎక్కువ మంది చెప్తున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, పోలీసులకు సంబంధం లేకుండా ఛానల్స్ అత్యుత్సాహం ప్రదర్శించి ఈ వీడియోల్ని ఎలా బయటపెట్టాయి. మామూలుగా ప్రైవేట్ వీడియోల్ని పోలీసులు అడిగితే ఇస్తారు తప్ప ఛానల్స్కి ఎందుకు ఇచ్చారు, ఛానల్స్ ఎలా పట్టుకున్నారు, సో ఛానల్స్కి ఎందుకు ఇతనిది యాక్సిడెంటు, పైగా ఇతను తాగి డ్రైవ్ చేశాడనే అత్యుత్సాహం వీళ్ళకి ఏమైంది, పోలీసులుగా చేయాలి, ఛానల్స్ ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. సో దీని మీద ఇప్పటి వరకు ఏంటంటే హర్ష కుమార్తో సహా అందరూ కూడా ఏం స్పందిస్తున్నారంటే, ఈ వీడియోలు మేము ముందు నుంచి చెప్తున్నాం ఇది ఫేక్, ఇతన్ని ఎక్కడో పట్టుకొని చంపేసి అతని ప్లేస్లో అతని కాస్ట్యూమ్స్ వేసి ఈ డ్రామా అంతా ఆడారు. అంటే 2 సార్లు పడిపోయాడని, ఒక దగ్గర మందు తాగినట్టుగా ఇవన్నీ చేశారు. దానికి తగినట్టుగా ఇప్పుడు విజువల్స్ అంతా బయటికి తీసుకొస్తున్నారు. సో పోలీసులు చేయాల్సిన పని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు చేస్తున్నారు, వీళ్ళకి ఏం సంబంధం అనేది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలు. దీనికి పోలీసులే సమాధానం చెప్పాలి. ఎందుకంటే పోలీసుల ఇన్వెస్టిగేషన్ నిన్న కూడా ఎవరో ఒకరి మీద కేసు పెట్టి అరెస్ట్ కూడా చేశారు. మరి ఈ ఛానల్ మీద ఎందుకు వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అన్నీ కూడా. సో మీరు ఎలా ఎక్కడి నుంచి తీసుకున్నారని. అట్లాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైన్ షాప్ ఉంది, పోలీసులు రాలేదంటున్నాడు అతను, వచ్చారు విచారించారు కానీ ఫుటేజ్ వాళ్ళు అడగలేదని చెప్తున్నాడు. మరి అది కూడా ఆశ్చర్యంగా ఉంది. మరి విచారించినప్పుడు ఫుటేజ్ అడుగుతారు కదా వాళ్ళు. సో అంటే ఫుటేజ్ చూసి వాళ్ళు వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది తప్ప, వాళ్ళు అంటే పోలీసుల కంటే ఛానల్స్ అత్యుత్సాహం ఉన్నాయి. సో ఎందుకు వీళ్ళు ఇంత అత్యుత్సాహంగా ఉన్నారు, అసలు వీళ్ళు చూపిస్తున్న వీడియోల్లో ఉన్నది ప్రవీణ్ కాదు, అదంతా కూడా డాక్టరీని ఫేక్ వీడియోస్ అన్న ఇది ఇప్పుడు బలంగా వస్తుంది. దీనికి సమాధానం పోలీసులే చెప్పాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.